బంగారు ఆభరణాలపై నకిలీ హాల్మార్క్ ముద్రను చూసి మోసపోవద్దని బీఐఎస్ జాయింట్ డైరెక్టర్ అర్జున్ అన్నారు. లైసెన్స్ లేకుండా బంగారు ఆభరణాలపై హాల్మార్క్ ముద్రను చేస్తున్న పలు షాపులను కాకినాడలో బీఐఎస్ అధికారులు గుర్తించారు. బంగారం స్వచ్ఛతను నిర్ధారించి ముద్రను చేసే ప్రక్రియను అనధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో బీఐఎస్ జాయింట్ డైరెక్టర్ అర్జున్ బృందం కాకినాడలో తనిఖీలు చేపట్టింది. నకిలీ హాల్మార్క్ ముద్రను చేస్తున్న వారిపై అధికారులు కేసు నమోదు చేసి యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఫేక్ మార్కింగ్స్ జరుగుతున్నాయని కొన్ని ఇన్ఫర్మేషన్ దొరికింది. కాకినాడ డిస్ట్రిక్ట్లో ఇక్కడ 2-3 చోట్ల మేము చెక్ చేస్తూ ఉన్నాం. ఇంకా పాత పేరు మీద హాల్ మార్కింగ్ ఒకటి, ఓల్డ్ హాల్ మార్కింగ్ పేరు మీద ఒకటి ఉంది, జేపీ హాల్ మార్కింగ్ అని. ఇంకోటి శ్రీనిధి హాల్ మార్కింగ్ సెంటర్ అని ఉంది ఇదే ప్లేస్లో, అడ్రస్లో. ఇక్కడ చూస్తున్నారు మిషన్స్. సో అక్కడ వాళ్ళు మార్కింగ్స్ మేము ఆర్నమెంట్ కూడా తెచ్చి ఇచ్చాము. వాళ్ళు చూసి మార్కింగ్ చేసి ఒకటి ఇచ్చారు. సో దానివల్ల ఓల్డ్ హాల్ మార్కింగ్స్ పాత ఏదైతే 2021లో గవర్నమెంట్ బ్యాన్ చేసిందో ఆ మార్కింగ్స్ అనేది వేసి ఇస్తున్నారు. వాళ్ళు ఏంటంటే సార్ కొత్తగా సెంటర్ తీసుకుంటాము, అప్లై చేస్తామని వాళ్ళు చెప్పారు. సో మార్కింగ్స్ తప్పు. అది పబ్లిక్ ఫేక్ మార్కింగ్స్ చూసి మనము మోసపోవద్దు. దాన్ని కొనేటప్పుడు ఖచ్చితంగా బీఏఎస్ కేర్ అప్లికేషన్లో బీఏఎస్ హాల్ మార్కింగ్ లోగోస్, బీఏఎస్ లోగో 22 క్యారెట్ 916 ఆర్ 18 క్యారెట్ 750 ఈ క్యారెట్ ప్రకారమే మనం పే చేసి దానికి తగ్గట్టుగా మనం అమౌంట్ పే చేసి ఆ క్యారెట్ ప్రకారమే తీసుకోవాలి. అంతేగాని ఫుల్గా అమౌంట్ 22 క్యారెట్ చూపించుకొని అది ప్యూర్ టెస్టింగ్ కాకుండా మార్కింగ్ చేస్తే తప్పు. అదే మేము చెక్ చేసాము. సో ఇక్కడ మాకు మెషిన్ ఒకటే కనిపించింది. సో ఫేక్ మార్కింగ్స్ మీ దగ్గర ఉన్నాయి చూసారు, మెషిన్లో కిందకి చూపించాము. దానివల్ల అది ప్రాబ్లం ఉంది, మిస్టేక్ ఉంది. సో మిస్యూజ్ చేయడం అక్కడ బీఐఎస్ యాక్ట్ వైలేషన్ జరిగింది. కాబట్టి మేము మెషిన్ సీజ్ చేసి తీసుకెళ్తున్నామని అదే ఓనర్ కూడా చెప్పాము. ఈ ఆల్సో అగ్రీడ్.